నేనొచ్చింది ప్రైవేట్ యూనివర్సిటీకి. బట్ నాకిక్కడికొచ్చినాక తెలిసింది నాకున్న జీపీఏ తోటి ఏదైతే 7 జీపీఏ నాకుందో ఆ జీపీఏ తోటి నేను పబ్లిక్ యూనివర్సిటీ కూడా రావచ్చని. తర్వాత ఇక వచ్చేసినాము ఆటోమేటిక్‌గా ఫీజు కట్టేసాము. ఫీజు కట్టినాక ఏం చేయలేము యాక్చువల్లీ. ఇక్కడికి రావాలంటే 1 ఇయర్ ఫీజు క్లియర్ చేయాలి. సో ఆ తప్పు మీరు చేయకండి. ఏంటంటే పబ్లిక్ యూనివర్సిటీకి మీ అంతలో మీరు అప్లికేషన్ ఏసుకోవచ్చు. దానికి ఏ కన్సల్టెన్సీ, ఏ ఏజెన్సీ మనకు అవసరం లేదు. పబ్లిక్ యూనివర్సిటీ సెర్చ్ చేసుకోవాలి. ఇప్పుడు నీకు ఏ సిటీ వెళ్ళాలనుకుంటున్నావో, ఇప్పుడు సపోజ్ నేనున్న సిటీ మ్యూనిక్ అని ఉందనుకో, మ్యూనిక్ సిటీ సెర్చ్ చేస్తావు. దాంట్లో పబ్లిక్ యూనివర్సిటీస్ ఏమి ఉన్నాయో అవి సెర్చ్ చేసుకొని వాటి అప్లికేషన్స్ ఓపెన్ చేసేసుకున్నావంటే నువ్వు వాటి కెరీర్ పేజ్లోకి వెళ్ళావంటే నీకు అక్కడ అప్లికేషన్స్ ఉంటాయి. నీ అంతా నువ్వు అప్లికేషన్ చేసుకోవచ్చు, నీ అంతా నువ్వు ప్రాసెస్ చేసుకోవచ్చు. వన్స్ నీకు వాళ్ళు అడ్మిషన్ ఇచ్చారంటే నీకు వీసాకు కూడా ఏ కన్సల్టెన్సీ అవసరం లేదు. అడ్మిషన్ అది ఇచ్చేసిందని నువ్వు ఆటోమేటిక్గా విఎఫ్ఎస్ గ్లోబల్లో నువ్వు ఓపెన్ చేసుకొని వీసా చేసుకోవచ్చు. పబ్లిక్ యూనివర్సిటీ ఎందుకు అని నేను ప్రిఫర్ చేస్తున్నానంటే నీకు కాలేజ్ ఫీజు ఉండదు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇక్కడ పబ్లిక్ యూనివర్సిటీకే వాల్యూ ఇస్తారు. ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్కి మేము ఇక్కడికి వచ్చినాక చూస్తున్నాం కదా, ఈ ప్రైవేట్ యూనివర్సిటీకి అసలు వాల్యూ ఉండదు. నీకు ఒకవేళ ఒక ఇంటర్న్షిప్ కావాలన్నా, ఒక వర్కింగ్ స్టూడెంట్ కావాలన్నా నీకు ఈ ప్రైవేట్ యూనివర్సిటీ క్యాలిక్యులేట్ చేయరు. అసలు వాళ్ళు కన్సిడర్ చేయరు. పబ్లిక్ యూనివర్సిటీ వాళ్ళనే కన్సిడర్ చేస్తారు. అండ్ ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే పబ్లిక్ యూనివర్సిటీ రావాలంటే నీకు సమ్వాట్ కొన్ని కాలేజెస్ మ్యాండేటరీగా పెడతాయి. A1 A2 లాంగ్వేజ్ మ్యాండేటరీగా రావాలని. కొన్ని కాలేజెస్కి మ్యాండేటరీ ఉండదు. బట్ A1 A2 మ్యాండేటరీ కాలేజ్కి ఉన్నవైతే అదిగా మ్యాండేటరీ ఇండియాలో ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ రాసి దెన్ ఇక్కడ దాకా రావాలి. నువ్వు పబ్లిక్ యూనివర్సిటీకి వచ్చినట్టు నీకు పార్ట్ టైంలో బెనిఫిట్ అవుతుంది. అండ్ నువ్వు లాంగ్వేజ్ ఆల్రెడీ నేర్చుకుంటావు కాబట్టి నీకు ఇక్కడ లాంగ్వేజ్ వచ్చి ఉంటుంది. నేను లాంగ్వేజ్ వచ్చి కాబట్టి నువ్వు ఈ హాట్ జాబ్స్ అన్ని చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ నువ్వు ఏదో ఇంటర్న్షిప్ అన్నా లేదా వర్కింగ్ స్టూడెంట్ అన్నా ఒక కంపెనీలో చూస్ చేసుకోవచ్చు. అప్లై చేస్తే ఆటోమేటిక్గా కంపెనీలో వస్తాయి. లాంగ్వేజ్ ఉంటేనే ఈ బెనిఫిట్స్ అన్ని. లాంగ్వేజ్ లేకుంటే అగైన్ పబ్లిక్ యూనివర్సిటీ, నువ్వు పబ్లిక్ యూనివర్సిటీ రా, ప్రైవేట్ యూనివర్సిటీ రా, ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైం. అండ్ ఈ ప్రైవేట్కి పబ్లిక్కి డిఫరెన్స్ ఏంటంటే ఫీజు ఒకటి. నువ్వు ఇక్కడ 12 lakhs ఫీజు కడతావు ప్రైవేట్లో. బట్ పబ్లిక్కి వెళ్తే నీకు సెమిస్టర్ ఫీ అని ఉంటుంది. సెమిస్టర్ ఫీ వచ్చేసి either 15,000 or 16,000 ఉంటుంది. నీకు 4 సెమిస్టర్లు ఉంటాయి. 4 సెమిస్టర్లు నీకు ఒక సెమిస్టర్ 15,000 కట్టినా నీకు 60,000లో నీకు కంప్లీట్ కాలేజ్ ఫీ వెళ్ళిపోతుంది. అండ్ థీసిస్ అవన్నీ నీకు పబ్లిక్ యూనివర్సిటీ కాబట్టి నువ్వు థీసిస్ ఒక కంపెనీ త్రూ చేసావంటే దెన్ అది కూడా నీకు కంపెనీ నీకే పే చేస్తుంది. దట్ వాట్ ద బెనిఫిట్ ఆఫ్ పబ్లిక్ యూనివర్సిటీ. ప్రైవేట్ యూనివర్సిటీకి వస్తే ఇవన్నీ మనం క్లియర్ చేయలేము. క్లియర్ చేయాలన్నా ప్రైవేట్ అని చెప్పేసి ఇక్కడ ఎవరు కన్సిడర్ చేయట్లేరు. ప్రైవేట్లో ప్లస్ లాంగ్వేజ్ సరిగ్గా రాదని చెప్పేసి అదొక థాట్. ఇఫ్ టౌన్ లాంగ్వేజ్ నేర్చుకొని పోయినా నీ కాలేజ్ అనేది ఒక అదేంటది రెడ్ మార్క్ లాగా ఉండిపోతుంది. నువ్వు ఎప్పుడైతే ప్రైవేట్ యూనివర్సిటీకి వస్తావో అది చాలా రిస్క్ అయిపోతుంది. యాజ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్గా నేను చెప్తున్నాను, వస్తే పబ్లిక్ యూనివర్సిటీకి రా. అండ్ నీ జీపీఏ 7 ఉంటే చాలు, అంటే 70% ఉంటే చాలు. నీ సర్టిఫికేట్స్ మీద ఎదర్ యూ బీటెక్ ఆర్ డిగ్రీ ఏదైనా పని నీవు 70% ఉంటే చాలు. 100% పబ్లిక్ యూనివర్సిటీ వస్తుంది. అది ఎక్కడ వస్తుంది, ఏ పబ్లిక్ యూనివర్సిటీ అనేది అది నువ్వు చూస్ చేసుకోవాలి. బట్ పబ్లిక్ యూనివర్సిటీ మాత్రం వస్తుంది. నేను ఇక్కడికి వచ్చాక నాకు ప్రైవేట్ యూనివర్సిటీలో వాళ్ళు నాది కన్సిడర్ చేస్తారు, అయిపోయింది. నేను 1 year ఫీజు కట్టాను, అక్కడ లాక్ అయిపోయాను. నేను అక్కడ లాకప్ అవ్వకపోయి ఉంటే మేబీ నేను ఇక్కడికి వచ్చినాక డెఫినెట్లీ నేను పబ్లిక్ యూనివర్సిటీ చేయబెట్టండి. 12 lakhs నాకు సేవ్ అయ్యేది. 12 lakhs ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్ ఫర్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. దట్స్ ద రీజన్ నేను మళ్ళీ చెప్తున్నాను, వస్తే పబ్లిక్ యూనివర్సిటీకే రండి, లేదంటే వద్దు.